సో ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే నేను సివిల్స్ రాయబోతున్నాను ఫ్రెండ్స్. నిజమా? రాధా రాధా పైకటి రాధా బావ మీద బొమ్మలా పడితే రాధా. కాలేజ్కి రాగానే కాలేజ్ మెమరీస్ అని గుర్తొస్తున్నాయి. ఫైనల్ గా అయితే ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే నేను చూడు కాటన్ డ్రెస్సులు ఎంత మార్పు సరే నీకు చూడు డ్రెస్ ఇది ఎంత మార్పు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను ఇండస్ట్రీ ఇది అంతా మానేస్తున్నా. హ్యాపీ కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ సీరియస్ చెప్తున్నా, నేను ఐఏఎస్ రాయబోతున్నా. నమ్మకం లేదురా ఏం అనుకో. నువ్వు ఇట్లా జోక్ వేసావు తెలుసు, నేను కూడా కాసేపు జోక్ చేసిన ఏం తెలియనట్టు. హాల్ టికెట్ హాయ్ అందరికి, వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. సో ఎక్కడ రాజు ఏడి నా పక్కన అనుకుంటారు కదా. సో సార్ కొంచెం బిజీ ఈరోజు, అంటే రిహార్సల్కి వెళ్ళిండు. కానీ వీడియో ఎండింగ్లో మాత్రం పక్కా చూపిస్తారు రాజుని. అండ్ ఏంటి ఈరోజు ఆసి ఇంత హ్యాపీగా ఉంది, ఎగ్జైటింగ్ ఉంది అనుకుంటారు కదా. రాజు లేడేమో ఆసి అందుకే హ్యాపీగా ఉందని అనుకుంటారు కదా. మీరు కామెంట్ పెడితే నాకు తెలుసు అలా టైప్ చేస్తారని, కానీ కాదు. సో రాజు లేడని కాదు, కానీ రాజు ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది, రాజు లేకపోతే నాకు బోరింగ్గానే అనిపిస్తుంది. సో ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే నేను సివిల్స్ రాయబోతున్నాను ఫ్రెండ్స్. నిజమా? ఏంది ఆసియా సివిల్స్ రాస్తా అంటుంది, ఏంది పిచ్చిదా బిత్తిరి ముఖం అనుకుంటుర్రేమో. అట్లా అనుకోకుర్రి. ఎందుకనంటే ఎప్పటి నుంచో ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ టైం రాలేదు. ఈరోజు హాల్ టికెట్ అయితే తెచ్చుకోవడానికి పోతున్నాను ఫ్రెండ్స్. హాల్ టికెట్ అయితే వచ్చింది. సో అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఎందుకు నాకు సివిల్స్ రాద్దాం అనిపించింది అని అంటే, చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి కోరిక ఉండేది. అదేంటి అంటే నేను పోలీస్ అవ్వాలని ఒక పిచ్చి కోరిక ఉండే. కానీ మెల్లమెల్లగా నా హైట్ నేను తెలుసుకున్న తర్వాత ఇక పోలీస్ నేను ఈ జన్మకు అవ్వాలని అని చెప్పి హోప్స్ అయితే వదులుకున్నా, లైట్ తీసుకున్నా. ఎందుకంటే మన హైట్కి ఎవరిస్తారు పోలీస్ జాబు? ఇయ్యరు కదా. సో అందుకే లైట్ తీసుకున్నా ఫ్రెండ్స్. సో పోలీస్ కాకపోతే ఏంటి, తర్వాత ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఒక పట్టుదలతో నేను తర్వాత సివిల్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ చేసిన. సో ఈ మాటలు చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అని మీకు అనిపించచ్చు, ఎందుకంటే సడన్గా వింటున్నారు కాబట్టి. నేను ఎప్పటి నుంచో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అంటే నేను ఐఏఎస్ అయితే రాయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఐఏఎస్ ఎగ్జామ్కి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. అండ్ హాల్ టికెట్ కూడా వచ్చింది. సో ఐఏఎస్ అయితే రాయబోతున్నాను. సో అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎందుకు సడన్గా అంటే నేను ఇండస్ట్రీ కదా ఇది చేస్తున్నా కదా, నీకు మళ్ళీ సివిల్స్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నావు, సివిల్స్ ఎందుకు రాయాలనిపించిందని మీకు అనిపించవచ్చు. ఎందుకనంటే ఎన్ని రోజులని ఇండస్ట్రీ చెప్పుర్రి. నేనేమైనా పెద్ద ఆలియా భట్ కత్రినా కైఫ్ కాదు కదా. సో అందుకే నేను పెద్ద హీరోయిన్ కాదు కాబట్టి, సో మనకంటే ఒకటి ఉండాలి, ఇది కాకపోయినా ఇంకోటి అని చెప్పేసి నేనైతే సివిల్స్కి అయితే ప్రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ చేసిన. సో ఈరోజు హాల్ టికెట్ అయితే తెచ్చుకోవడానికి పోతున్నాను ఫ్రెండ్స్. రాజు అయితే ఈవినింగ్ వచ్చినాక రాజు కూడా హాల్ టికెట్ నేను చూపిస్తాను ఈరోజు. సో రాజు కూడా ఇలా షేక్ అయి కింద పడతాడేమో నాకు తెలిసి. సో ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు, అంటే మాటలో చెప్పలేకపోతున్నా. సో ఈరోజు వ్లాగ్ అంతా ఎలా ఉంటుంది అంటే, నేను మా కాలేజ్కి అయితే వెళ్తున్నాను హాల్ టికెట్ తెచ్చుకోవడానికి. సో ఈరోజు ఇక్కడ నుంచి అక్కడికి నా జర్నీ ఎలా ఉంటుంది, అండ్ ఎందుకంటే సింగిల్గా వెళ్తున్నాను, అండ్ తర్వాత మా కాలేజ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా నాకు టైం అవుతుంది, ఎందుకంటే బ్లాగ్ చేసుకుంటుంటే ఇన్నే ఉంటాను. సో ఇప్పుడైతే రెడీ అవుదాము. రెడీ అయినాక సో వెళ్ళి హాల్ టికెట్ అయితే తెచ్చుకుందాం. చలో. సో ఇప్పుడు నేను జుట్టేసుకోబోతున్నా. ఫస్ట్ దుసుకోను దువ్వెన దెమ్మంటది, చూసుకోను అద్దము దెమ్మంటది. ఎట్లిచ్చిన పాట యాక్చువల్గా ఫ్రెండ్స్. సో నేనైతే కంపల్సరిగా
చున్నీకి అయితే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే మధ్య మధ్యలో ఇవి డిస్టర్బ్ అవ్వకుండా నాకు కంఫర్ట్గా ఉంటుంది. దీనికి సింగిల్గా వేసుకుంటేనే బాగుంటుంది చున్నీ, కానీ ఏంటంటే నాకు ఇట్లా కంఫర్ట్, సో ఇట్లా బాగుంటుంది, సో ఇట్లా బాగుంటుంది, కానీ ఏంటంటే నేను ఇట్లా వేసుకుంటా. రాధా రాధా బైకటి రాధా బావ మీద బొమ్మలా పడితే రాధా. పాటలు ఎక్కువ వస్తున్నాయి కదా ఇవాళ, రాజు లేడు అందుకే అఫ్కోర్స్ పాటలు వస్తాయి మనకి. సో ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినా, ఇక పోదామా? చలో. దిష్టి పెట్టకూడదు ఫ్రెండ్స్ నాకు గంటగానం. సో నేను ఏమేమి పెట్టుకోవాలంటే, ఎవరైనా కానీ ఫస్ట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటారు? ఐడి కార్డు ఉండాలి ఫస్ట్, ఇంకా తర్వాత ఏంది ఇంపార్టెంట్ ఏంది మొబైల్ ఫోన్, ఈ రెండు మెయిన్ కదా. ఫస్ట్ మనకు అది కాదు, ఫస్ట్ మనకి లిప్స్టిక్, మళ్ళీ 2 లిప్స్టిక్స్, ఏంది లిప్ గ్లాస్, తర్వాత మళ్ళీ తర్వాత ఏంది ఇదే కోము. సో ఫస్ట్ ఇవి పెట్టుకుంటా అన్నమాట. అట్లేం కాదు. సో లిప్స్టిక్ అయితే నేను పక్కా పెట్టుకుంటా హ్యాండ్ బ్యాగ్లో అయితే. ఈరోజు కోమ్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే జర్నీకి జుట్టు అటు ఇటు అయిపోతుంది, మళ్ళీ అసలుకి నేను బ్లాగ్ తీసుకున్నా కదా, సో అందుకని చెప్పి. సో నెక్స్ట్ మనం ఐడి కార్డ్ పెట్టుకుందాం ఇక. సో నెక్స్ట్ వచ్చేసి టాటా నా ఐడి కార్డ్. సో ఈ ఐడి కార్డ్ని ఇక్కడ నుంచి వేసుకొని వెళ్ళాం కదా మనం, కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళాక వేసుకుంటాం ఐడి కార్డ్ అనేది. సో రైట్, ఇంకా పెన్ ఏం అవసరం లేదు హాల్ టికెట్కి కాబట్టి. సో నేనైతే రెడీ అయినా, ఇప్పుడు ఇక ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. చలో. ఫ్రెండ్స్ ఇప్పుడే ఎల్బీనగర్లో దిగిన, నాకు ఇక్కడ వీడియో చేయాలని పెట్టాను. ఫైనల్గా కాలేజ్కి అయితే వచ్చేసిన. బయట ఎంట్రన్స్ నుంచి ఇద్దాం అనుకున్నా కానీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, సో నాకు కొంచెం సిగ్గుంది. మా కాలేజ్ మీకు చూపిస్తాను చూడండి. చలో. సో ఇది మా కాలేజ్. సో ఇది వచ్చేసి ఎన్ఏ బ్లాక్ అండ్ ఇది మా గ్రౌండ్. నేను ఇక్కడే వాలీబాల్ ఇంకా త్రోబాల్ ఆడేది. సో హాల్ టికెట్ అయితే తీసుకున్నా, ఫస్ట్ టైం మా కాలేజ్లో నేను బ్లాగ్ చేయడం. సో ఫ్రెండ్స్ హాల్ టికెట్ అయితే వచ్చేసింది. సో హాల్ టికెట్ తీసుకున్నా, ఇప్పుడైతే కాలేజ్లో ఉన్నా. కాలేజ్కి రాగానే కాలేజ్ మెమరీస్ అని గుర్తొస్తున్నాయి. చాలా మిస్ అవుతుందా ఎక్కువ, అంటే సబ్జెక్ట్స్ అంతా ఏం గుర్తురావు కానీ చదివింది ఏం గుర్తురాదు, కానీ ఫ్రెండ్స్ మన ఫ్యాకల్టీస్ కానీ. ఇక నాకైతే మెయిన్గా గుర్తొచ్చేది గ్రౌండ్. సో గ్రౌండ్ కూడా మీకు చూపిస్తాను. సో ఈవినింగ్ అయితే చాలు నేను ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆడేది. అండ్ ఇంకా అయితే ఇప్పుడు ఏం తినలేదు, ఆకలేస్తుంది. హాల్ టికెట్ అయితే తీసుకున్నా కానీ ఆకలేస్తుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో చూసిరు కదా, నేను అమీర్పేటలో మెట్రో ఎక్కి స్టార్ట్ అయ్యి ఎల్బీనగర్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని మా కాలేజ్ వరకు వచ్చిన. సో చాలా లాంగ్ ఇది. సో నాకు వచ్చేసి కొంచెం సిగ్గైతుంది వ్లాగ్ చేయాలంటే, కానీ ఏదో ఒకటి మీకైతే నేను చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో మధ్యలో ఆపేది కదా అందుకని. ఇంకా నేను ఏం తినలేదు, ఆకలేస్తుంది. సో టైం వచ్చేసి 1:30 అవుతుంది. క్యాంటీన్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ లంచ్ అయితే చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఆటోస్ తొందరగా దొరకవు నాకు, ఇక్కడ బుక్ చేసుకున్న తొందరగా రావన్నమాట. సో అందుకని చెప్పి తొందరగా అయితే నేను జస్ట్ వెళ్ళి క్యాంటీన్లో డ్రింక్ తీసేసుకొని తాగి అటు నుంచి అటు వెళ్ళిపోతా. మీకు ఇంకా మా కాలేజ్ అయితే చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ ఈ హాల్ టికెట్ తీసుకెళ్ళి రాజుకి అయితే మనం సర్ప్రైజ్ ఇద్దాం, ఓకేనా? మంచిగా ఉన్నారమ్మా? హాయ్ హాయ్ ఆంటీ అనాలా? ఆంటీ ఆంటీ హాయ్, హవారి అంకుల్ ఎట్లుండు? ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? తినలే, ఇక పోతున్నది క్యాంటీన్లో తిందామని.
బాయ్ బాయ్. క్యాంటీన్కి అయితే వచ్చిన. ఓఆర్ఎస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్, తాగుతున్నా. ఇక తాగుతూ ఇక కాలేజ్ ఇట్లా చూసుకుంటూ మెమోరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటూ పోతున్నా. అబ్బాయి ఈరోజు క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అందులో ఇంకా మా కాలేజ్కి రావడం అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది ఈ క్లైమేట్లో. సో హాల్ టికెట్ తీసుకున్నా కదా, సో నేను వెళ్తున్నాను. సో వెళ్ళినాక రాజుకైతే హాల్ టికెట్ చూపిస్తే ఎట్లా రియాక్ట్ అయితే చూస్తాను. కానీ ఏమో తెలియదు, కాలేజ్కి రాగానే ఫ్రెండ్స్ అయితే ఘోరంగా గుర్తొస్తారు నాకు. నిజంగా మళ్ళీ కాలేజ్ డేస్ లైఫ్లో రావు, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. సో నేను ఎలాగో అంత ఎంజాయ్ చేయలేదు. సో మీరైనా ఎంజాయ్ చేయండి. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. మిస్ యూ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి. ఇప్పుడే చికెన్ పాప్కార్న్ ఇంకా పెప్సీ తాగిన. పెప్సీ మొత్తం తాగలేని, కొంచెమే తాగిన. సో ఇప్పుడు అమీర్పేట్లో ఉన్నా నేను. సో ఇప్పుడు అమీర్పేట్ నుంచి రాజు దగ్గరికి వెళ్తున్నాను. సో ఘోరంగా కలిసిపోయి ఉండే ఫ్రెండ్స్. సో అందుకే ఇక నా వల్ల అవ్వక, ఇక్కడెక్కడ మంచి హోటల్స్ ఉంటాయి తెలియక ఇక్కడే కేఎఫ్సీలో పోయి చిన్నగా చికెన్ పాప్కార్న్ తిన్నా. ఫైనల్గా అయితే వచ్చేస్తున్నాం. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే అమీర్పేటలో ఇప్పుడు స్టార్ట్ అయినా రాజు దగ్గరికి వచ్చి. అమ్మయ్య, నేను అమీర్పేటలో దిగినాక ఇటు చక్కగా రాకుండా అమీర్పేటలో అట్లా కొంచెం షాపింగ్ చేసిన నేను. సో ఏం షాపింగ్ చేసిన ఏంది అనేది అది ఇది చెప్పుకుంటూ పోతే వ్లాగ్ అంత ఇదే అయిపోతుంది. కాబట్టి షాపింగ్ అట్లా పక్కన పెడితే, సో రాజుని అయితే ఇడికి రమ్మన్నా, కానీ రాజు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అంటే షూట్ నుండి. సో ఏంటి అంటే నేను ఇప్పుడు రాజు వచ్చినాక హాల్ టికెట్ చూపించి సర్ప్రైజ్ అయిపోతున్నా. సో రాజు ఎట్లా ఫీల్ అవుతాడనేది చూపిస్తాను మీకు. అసలు షాక్ అవుతాడా లేకపోతే అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చూపిస్తా. ఇంకొకటి సో ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చూద్దాం రాజు వచ్చినాక. ఇంకోటి అంత దూరం జర్నీ. సో ఎప్పుడు 11:30 12 ఈ మధ్యలోనే స్టార్ట్ అయినా కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోన్ ఇక్కడ ఫోన్. సో ఇప్పుడు 5:17 అవుతుంది. అంటే నేను మధ్యలో షాపింగ్ అక్కడ 1 గంటన్నర చేసిన అనుకోండి. రాజుకు కూడా చెప్పకుండా షాపింగ్ చేసి వచ్చిన. సో ఇంకేంది అని అంటే సీరియస్గా ఫ్రెండ్స్, అంత దూరం జర్నీ. నేను మార్నింగ్ టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు. సో ఏం తినకుండా పోయినా. ఇక అక్కడ అమీర్పేట్లో ఇక మధ్యలో నాకు ఎక్కడ హోటల్లో ఏది బాగుంటుందో తెలియదు కాబట్టి ఏ హోటల్ బాగుంటుందో అందుకని చెప్పేసి అక్కడే కేఎఫ్సీ ఉండే. సో ఆడికి వెళ్ళేసి చికెన్ పాప్కార్న్ పెప్సీ అయితే తీసుకున్నాను, తిన్నాను. అండ్ పెప్సీ కొంచెమే తాగిన. అండ్ తర్వాత వచ్చినాక షాపింగ్ చేసిన తర్వాత కూడా నేను మధ్యలో చల్లగా ఒక షర్బత్ అయితే తాగిన. అంటే సోడా ఏం లేకుండా సాల్ట్ కొంచెం స్వీట్తోని. సో చల్లగా మంచిగా అనిపించింది నాకు. సో ఇప్పుడు నేను రాజు కోసం వెయిట్ చేస్తున్నా. నేనైతే చూసారు కదా నా ముఖం మొత్తం అలసిపోయినా నేను. సో ఫైనల్గా రాజు వచ్చినాక రాజు ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దాం. ఓకేనా? వచ్చిండంటే కింద ఉన్నాడంట ఫ్రెండ్స్. వస్తుండు రాజు, వచ్చిండు రాజు. హాయ్ మేడం. ఏంటి కెమెరా ఆన్ చేసా? నీకు ఒక సర్ప్రైజ్ ఈరోజు. కూర్చో. సర్ప్రైజ్ నీ లెక్క నేను ప్రాంకులు చేయనమ్మా. సరే కెమెరా ఆన్ చేసి ఏంటి సర్ప్రైజ్? సో కెమెరా ఎందుకు ఆన్ చేసినా? అసలు నన్ను చూసినావా? నేను చూడు కాటన్ డ్రెస్సులు ఎంత మార్పు. సరే నీకు నన్ను చూడు, డ్రెస్ ఇది ఎంత మార్పు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కాదు జోక్స్ వద్దు పంచులతో. జోక్స్ చేసి ఆ తర్వాత జోక్స్ వద్దు లేకుండా వద్దనడం. ఏం మ్యాటర్ చెప్తారో చెప్తారు. మ్యాటర్ ఏంటంటే రాజు, ఇంట్లో నుంచి నీ దగ్గర ఒక విషయం అయితే రాసిపోయింది. ప్రేమించట్లేదు నన్ను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
కావాలి ఇది ఎప్పుడెప్పుడు చెప్తారా వెయిట్ చేస్తాను. మరి ఏం చెప్తారు, టైం అవుతుంది షూట్ కి స్టార్ట్ అవ్వాలి. సరే ఓకే వెళ్ళే పని. సో ఏంటి అని అంటే నేను ఇండస్ట్రీ ఇది అంతా మానేస్తున్నా. హ్యాపీ కదా. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమలాసన్ హ్యాపీ కదా నీ పక్క నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. నాకు అలా ఏం ఉండదబ్బా. నాకు ఎప్పుడు నువ్వే ఉండాలి పక్కన, అలాగే ఉంటుంది తప్ప వేరేలా ఏం ఉండదు. తెలుసులే. సరే కానీ రాజు సీరియస్ గా సో ఇప్పటి జోక్స్ వద్దు కానీ నేను చూపించాలి. నాకు చూపించాలి. హలో ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఇక్కడే ఉండు మైండ్. అయితే నేను నీకు చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ అవుదామని ఉండే, నీకు చెప్పినా కదా చాలా సార్లు. కానీ నా హైట్ సరిపోకపో కెమెరా మీ దగ్గర మళ్ళీ వెనక్కిళ్ళు. నేను ఒక పిచ్చివాడిని, పోలీస్ అవుతావా? అవుదాం అనుకున్నా కానీ హైట్ సరిపోకపోవడం వల్ల సో హోప్స్ వదిలేసుకున్నా. సో అంతటితో ఆగకుండా పోలీస్ అవడంలో తప్పలేదు కానీ నువ్వు అవ్వచ్చు. నేను ఆ హైట్ కి అవ్వలేదు, నాకు తెలిసిపోయింది ఫ్రెండ్స్. అయితే ఏంది అంటే పోలీసే కాదు మన అంటే పోలీస్ అంటే హైట్ ఉండాలి. సో అది కాకపోతే ఇంకా చాలా దారులు ఉన్నాయి కదా, మూసుకుపోలే కదా దారులు, పోలీస్ స్టేషన్ అట్లా కాదు. సో నేను సో ఇది చూడు నన్ను చూడు, నాకు ముఖంలో ఆనందం దగ్గర నుంచి చూడలేదు. సీరియస్ చెప్తున్నా, నేను ఐఏఎస్ రాయబోతున్నా. నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నేను పాపిని, మహాపాపిని, నేను పిచ్చివాడిని. మళ్ళీ నమ్మట్లేదండి రాజు. నువ్వు కంప్లీట్ బీటెక్ కంప్లీట్ చేసి దీనికనే నీకు తెలియదు. నేను ఆల్రెడీ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా చాలా రోజుల నుంచి. 1 minute మళ్ళీ నేను పాపిని, మహాపాపిని. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును. మళ్ళీ వెనక్కి ఎప్పుడు చూసినా నాతో షూటింగ్ చేస్తూ ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యా. అవును నేను షూటింగ్ లో అప్పుడప్పుడే కదా, నువ్వు బిజీ షూటింగ్ వల్ల. కానీ నీకు తెలియకుండా నేను హ్యూమన్ రైట్స్ ఇన్ 2024 గవాన్ని అన్ని సర్ప్రైజ్ ర్యాంక్ కొట్టినాకే వేసేసాడు, బాగా వేసేసాడు. హలో కామెడీయా? అసలు నేను అడిగిన క్వశ్చన్ తప్పు. వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్ 2024 అంటే? అవును 2024 లో హ్యూమన్ రైట్స్ ఏంటి అని అడిగినావు. మానవ హక్కులు వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్ ఇన్ 2024 అంటే గవన్నీ ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్తానంట. ఈ క్వశ్చన్ రాదు కాదు, నువ్వు ప్రధానమంత్రి అయితే అంత లేదులే. నేను ఐఏఎస్ అయితే అవుతావు. సో నేను ఇగో అవ్వడం అవ్వకపోవడం అది మన ఇక్కడ రాసి పెట్టి ఉంటది. కానీ నేను మాత్రము ఎగ్జామ్ అయితే రాయబోతున్నా. ఐఏఎస్ ఫుల్ ఫామ్ చెప్పు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. గూగుల్ లో ఒకసారి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మరి ఇంకెందుకు చెప్పింది కదా. ఐఏఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఓకే. ఐఎఫ్ఎస్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది నాకు ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్ అంటే ఐఎఫ్ఎస్సి కోడా? బ్యాంక్ అకౌంట్లు పంపించి పేమెంట్లకి అసలు ఐఎఫ్ఎస్ ఉందా? ప్రధానమంత్రి ఏమన్నా వాళ్ళు బెస్ట్. నమ్మట్లేదు కదా. హలో నువ్వు ఇట్లా జోక్ వేసావు తెలుసు, నేను కూడా కాసేపు జోక్ చేసిన ఏం తెలియనట్టు. హాల్ టికెట్. హలో రాజు వాటర్. హలో షాక్ అయ్యా. సో ఇది నా హాల్ టికెట్, సివిల్స్ రాయబోతున్నా. గుండె ధైర్యం ఏంటి నీకు అసలు? This is my hall ticket, friends. సో రాజు ఇస్తా ఇప్పుడు మాట్లాడు. హాల్ టికెట్ చూసావు కదా, ఇప్పుడు మాట్లాడు. హాల్ టికెట్ ఫీజుకి ఎంత అయింది? సో మొత్తం వచ్చేసి నాకు 3000 అయింది. అంటే 1500 అండ్ ఫీజు 2000 1800 వెళ్ళడానికి 1000 మొత్తం 2500 తినడానికి 2000 3000 బొక్క. ఈ 3000 ఉంచుకుని నువ్వు ఒక బ్యాంకులో వేసుకుంటే 3000కి సంవత్సరానికి వడ్డీ ఇంకొక 1500 వచ్చిన
ఆ సంవత్సరం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ జీవితకాలానికి ఒక 15 లక్షలన్నీ ఈజీగా వచ్చేది నీకు. అలో నేను ఫస్ట్ టైం రాయబోతున్నా సివిల్స్ కి. నేను అసలు మన స్టేట్ సీఎం ఎవరు? ఇప్పుడు ఏంట్లా ఏపీయా మన స్టేట్ అంటే మన మీరా మాదా నాకు తెలియదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్. మీ నియోజకవర్గం ఏంటి? ఏం భూపాల్పల్లి. తెలంగాణ సీఎం అంటే రేవంత్ రెడ్డి 3 రంగులంట. మీ నియోజకవర్గం ఏంటంటే భూపాలపల్లి. సూపర్, భూపాలపల్లి నియోజకవర్గం. మీ కాన్స్టిట్యూట్ ఏంటి? మాకు కాన్స్టిట్యూట్ లేదు, ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని అడగరు అందులో క్వశ్చన్లు. సివిల్స్ లో అవి అని అడగరు. వేరే సెంటర్ వచ్చేసి ఆల్రెడీ నీకు ఎందుకు సర్ప్రైజ్? సెంటర్ ఎక్కడ? హైదరాబాద్. ఇక్కడే కదా. దానికి 1000 అవుతుందా? 1000 అయినా 2000 అయినా రాసుడే. 2000 పెట్టినా తెలిసి డ్రెస్ కుట్టించుకున్నా మాట విని. మీ మధ్య స్టిచ్చింగ్ కి ఎక్కువ రేట్లు అవుతుంది, అందుకని ఎగ్జామ్ పెట్టేసేవాడు. రాసుకో. కలెక్టర్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి. సూర్యవంశం సినిమాలో రైల్వే స్టేషన్ ఉంటుంది, పిల్లలు కలెక్టర్ చెప్తాను. నేను అలాగా నువ్వు మీనవే, నేను వెంకటేష్. నేను బస్ స్టాండ్ లో రెడీగా ఉంటాను. రాసుకో. పీక్ ఏమన్నా చేసుకో. ఏంటి రాజు ఎర్రి ఏప్రిల్ పూల్ కాదు కానీ నిజంగానే పూల్ అయిండు రాజు. నేను ప్రాంక్ చేసిన. యాక్చువల్ గా ఇది వచ్చేసి బీటెక్ సప్లీ హాల్ టికెట్. అవునా? నిజమా రాజు? ఇది ఆల్రెడీ బీటెక్ నీ సప్లీ హాల్ టికెట్ అని నాకు తెలుసు. ఎందుకు తెలుసు? అంత ఓవర్ యాక్షన్ చేయకు. ప్రాంక్ చేసినా నేను ప్రాంక్ సక్సెస్ఫుల్ గా చేసిన. నువ్వు ఫుల్ అయినావు. ఇక్కడ లాజిక్ నువ్వు 2 మిస్ అయ్యావు. ఆల్రెడీ నీ సప్లీలకి హాల్ టికెట్ నేనే తీసుకెళ్ళాను, గుర్తుందా? అది బీటెక్ కష్టాలను కూడా ఒక వీడియో చేశాను, నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను. ఎవరు? అప్పుడే ఇంకోటి ఉందో అది తర్వాత కట్టాలని నువ్వే కదా చెప్పావు కదా. అది ఆల్రెడీ వీడియో చేసి నేను పెట్టాను కదా. ఇంకో విషయం, ఇప్పుడు సివిల్స్ అసలు నోటిఫికేషన్ పడిందా? నాకు లేకుండానే అన్ని క్వశ్చన్లు అడిగాను నీకు. మీ నియోజకవర్గం ఏంటంటే బొప్పలపల్లి అని చెప్పినప్పుడే నువ్వు ఐఏఎస్ నెగ్గినట్టు. మన పార్లమెంట్ లో ఎన్ని సీట్లు ఉంటాయి? పార్లమెంట్ లో నాకే తెలుసు ఎన్ని సీట్లు. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి? ఎంపీలు ఫుల్ ఫామ్ లో చెప్తా. ఎన్ని సీట్లు? ఎంపీ అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎన్ని సీట్లు? ఎన్ని సీట్లు అంటే ఆడ ఎన్ని ఉంటే అట్లా పట్టినంత రూమ్ లో పట్టినంత ఉంటాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు తెలంగాణలో? ఎంతమంది ఎమ్మెల్యేలు? 60-70 ఉంటాయి. ఈ మధ్యన పెరిగితే పెరుగుండొచ్చు అంతే. కేసీఆర్ గారు ఎక్కడ నెగ్గారు? అసలు నెగ్గలే కేసీఆర్. నువ్వు పట్టుకుని కలెక్టర్ గారు తీయమ్మ నేను పోతా. నేనైతే ప్రాంక్ చేసిన రాదు ఒప్పుకుంటలేదు ఫ్రెండ్స్. ప్రాంక్ చేసిన రాజునే కాదు మిమ్మల్ని కూడా ప్రాంక్ చేసిన. ఎట్లుంది ప్రాంక్? నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. రాజు దగ్గర పోతున్నా.